చాలా దగ్గర కదా. సో ఈ అపర్ణ సినిమాస్కి వాళ్ళ బ్రాండింగ్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదమ్మా, అది ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ నార్మల్, ఇవన్నీ రొటీన్గా జరిగే ప్రాసెస్ అటువంటిది. ఎందుకమ్మా ఈ క్వశ్చన్? బాబు ఆపేం రైట్. సో రామకృష్ణ గారు, అయితే కన్స్ట్రక్షన్ నుంచి మూవీస్లోకి రావడం బాగుంది. అయితే రీసెంట్గా చూస్తే ఓటీటీ మార్కెట్ అనేది బాగా పెరుగుతుంది. సో 1 monthలో మూవీ వచ్చేస్తుంది కదా, ఓటీటీలో చూడొచ్చు కదా అనుకుంటున్నారు. సో సినిమాస్ నుంచి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీరు ఓటీటీలో వచ్చిన ఎగ్జిబిటర్స్ ఇంకా కొత్త మల్టీప్లెక్స్ వస్తానే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఎంటర్ అయ్యాం కదండి. రామకృష్ణ గారు ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పండి. అంటే ఇయర్ కానీ 2 yearsలో కానీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆల్రెడీ ఇప్పుడు శంషాబాద్ 7 స్క్రీన్స్ రాబోతున్నాయి. వరంగల్లో 4 స్క్రీన్స్, నిజామాబాద్ 4 స్క్రీన్స్, రాజమండ్రి 4 స్క్రీన్స్. ఇవన్నీ 2027 ఎండ్ లోపల రెడీ అవుతాయండి. అంత కన్స్ట్రక్షన్ ఉంది. రైట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అఫ్ కోర్స్ సినిమా అనేది మనకంటే ముందు మొదలైంది, మన తర్వాత కూడా లార్జ్ స్కేల్లో ఉందని మీరు చెప్పారు. అంటే మీరు అపర్ణ కమ్యూనిటీ పీపుల్కి స్పెసిఫిక్గా అంటే మంత్లీ ఏదైనా ఒక కూపన్ పెట్టి ఇలా ఎన్ని మూవీస్ చూస్తే ఇది ఫ్రీ అన్నట్టుగా అట్లా ఏమన్నా మీకు ప్లానింగ్ ఉందా? ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారా? ప్రస్తుతానికి అట్లాంటి ప్లాన్స్ ఏం లేదండి. అందరికి కూడా కామన్ ప్లాట్ఫామ్ బుక్ మై షో ఉంది. బుక్ మై షో అనే ప్లాట్ఫామ్తోనే వెళ్తున్నాం. దాని బస్ ఎస్ దెర్ ఈజ్ సటన్ థింగ్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీలోనే ఒక 5-6 ఫ్యామిలీస్ కానీ గెట్ టుగెదర్స్ అలా చేసుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ గురించి మాకు స్క్రీన్ 3 ఉంది, మీకు చెప్పినట్టు విఐపీ స్క్రీన్ ఉంది. సో అట్లాంటిది ఏమైనా స్పెషల్ స్క్రీనింగ్ వాళ్ళ గురించి ప్లాన్ చేస్తాం. మేము తప్పకుండా వేస్తాం. అంటే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు పాసెస్ ఉంటాయి, మంత్లీ పాస్ కానీ పాస్ అంటారు. అలాంటి పాస్ సిస్టమ్ ఏదైనా మీరు స్టార్ట్ చేస్తారు? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళకి మనం సర్వ్ చేయడానికి అట్లాంటిది ఏమీ అవసరం పడదు అనుకుంటున్నాం. ఓకే, రామకృష్ణ గారు, స్క్రీన్స్ చూసాం, అంబియన్స్ చూసాం, చాలా బాగుంది, బెస్ట్. సో మీ రిమార్క్స్లో కూడా చెప్పారు ఇండియాలో బెస్ట్ అవ్వాలని, ఢిల్లీ బాంబేతో కాంపిటేట్ అవుతూ హైదరాబాద్లో బెస్ట్ అవ్వాలని. కాకపోతే ఇక్కడ మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపర్ణ ఇస్ గుడ్, బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తారు. సినిమా బిజినెస్కి వచ్చేటప్పటికి ఇట్స్ టోటల్ అంటే అది కంట్రోల్డ్, గవర్నమెంట్ కంట్రోల్లో టికెటింగ్ ప్రైజింగ్ ఉంటుంది. సో మీరు సస్టైనబిలిటీకి ఏం చేస్తారు? అంటే F&Bకి వెళ్తారా, లేదంటే ఇందులోనే ఇదే ఎక్స్పీరియన్స్ కంటిన్యూ 5 years 10 years కూడా ఇదే చూపిస్తారు? అంటే తక్కువ ప్రైజింగ్ మనకి కంపేర్ టు చెన్నై, బెంగళూరు చూస్తే ప్రైజింగ్ మనకు రిస్ట్రిక్షన్ ఉంది, వాళ్ళకైతే డైనమిక్ ప్రైజింగ్ ఉంది. సో మీరు ఎలాగా సస్టైనబిలిటీ? అంటే ప్రైస్ అని కాదండి, బెస్ట్ ఇప్పుడు మా అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చూస్తే వీఆర్ మోర్ ప్రైస్ దెన్ ఇమీడియట్ కాంపిటేటర్. అయినా మేము అమ్మగలుగుతున్నాం. అంటే ఎప్పుడు కూడా 500-600 ఎప్పుడు కూడా ఇమీడియట్ కాంపిటేటర్తో స్క్వేర్ ఫీట్కి మరి ఎప్పుడు బెస్ట్ ప్రైస్ ఉంటుందండి. ఎందుకంటే ట్రస్ట్, క్వాలిటీ సెల్స్ అల్టిమేట్లీ అన్నట్టుగా. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటండి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం. ఇండస్ట్రీ ఓవరాల్ పెర్సే మనం వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. సో ఉన్న దాంట్లోనే మార్కెట్ షేర్ తీసుకోవాలి. ఎట్లా తీసుకోవడం అంటే గివ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా బ్రాండ్ కూడా ట్రస్ట్. మాకు ఇండివిజువల్స్ ఆర్ నాట్ విజిబుల్. మాది నాట్ ఓనర్ డ్రివెన్ కంపెనీలా ఉండదండి. మా కస్టమర్ ట్రస్ట్ ఈజ్ అవర్ బ్రాండ్. వీఆర్ వెరీ బ్రాండ్ సెన్సిటివ్, కస్టమర్ సెంట్రిక్. ఇక్కడ దిస్ ఇస్ నాట్ ది మెయిన్ బిజినెస్ ఫర్ అస్. కన్స్ట్రక్షన్ ఇది మెయిన్ బిజినెస్. ఇక్కడ ఏంటంటే అదే ఫార్మాట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది. F&Bలో కూడా ఇప్పుడు చూస్తుంటే వీళ్ళు స్టాటిస్టిక్స్ చెప్పేది టోటల్ ఆక్యుపెన్సీలో 50% అడ్మిట్స్ దిల్ బై ఆన్ యావరేజ్ పర్ హెడ్ 130 రూపీస్ 140 రూపీస్ అంటున్నారు. ఆ 50% బై చేసి మనం 60-70% చేయగలిగాం అనుకోండి, బై గివింగ్ బెస్ట్ క్వాలిటీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటికల్లీ వాల్యూమ్స్ విల్ ఇంక్రీజ్. అలాగే ఆక్యుపెన్సీ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో బెస్ట్ టర్న్ అవుట్ ఎప్పటి వరకు వస్తుంది అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఈ దీని మీద? మా ఇమీడియట్ టార్గెట్ అంటే 50% ప్లస్ ఆక్యుపెన్సీ రావాలనండి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ వైజ్ చూస్తే కంపేర్ టు డిమాండ్ సప్లై చూస్తే వీ హ్యావ్ ఓన్లీ 1208 seats. Within 8 kilometers there is no multiplex nearby. Whereas you see the density of the population, as I explained already, within 3 kilometer radius we have 25,000 plus families. నల్లగండలోని అడ్వాంటేజ్ అంటే హైలీ డెన్స్లీ వెర్టికల్గా వెళ్ళిపోయిందండి, హైలీ డెన్స్లీ పాపులేటెడ్. ఇప్పుడు ఇందులో నేను చెప్పిన దాంట్లో సగం మంది బై ఫుట్ రావచ్చు, వెహికల్ రాకుండా. సో దట్ ఈస్ అవర్ టార్గెట్. మా ప్రసాద్ గారు అనుమతితో మిగతాలతో ప్రోగ్రామింగ్ అని హిందీ ఎన్ని వేస్తారు, ఇంగ్లీష్ ఎన్ని వేస్తారు, తెలుగు ఎప్పుడు వేస్తారు, ఏ టైంలో ఏ వేస్తాం, ఇట్ ఆల్ డిపెండ్స్. సార్ రామకృష్ణ గారు,
అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అపర్ణ సినిమాస్ వచ్చాయి, అంటే త్వరలో అపర్ణ మూవీస్ అంటే మీరే ఓ బ్యానర్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం లేదండి, ఆ ఆలోచన అయితే నాకు తెలిసినంత వరకు రాదు. ఇప్పుడు అది చాలా అనుభవం కావాలండి. ఎందుకు ఎన్వి ప్రసాద్ లాంటి వారు ఉంటే మీకు సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతం సినిమా థియేటర్స్ చూస్తుంటే అంటే ఇప్పుడు స్టార్ హీరోలు ఇటు మహేష్ బాబు లేకపోతే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ థియేటర్స్ కట్టిస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళకి ఇది ఒక కాంపిటేటివ్గా మీరు ఫీల్ అవుతారా ఎట్లా దానికి? అలాగే నో కాంపిటీషన్ అండి, వి బిలీవ్ ఇన్ బెస్ట్. ఇప్పుడు అలాగా ఎవరి బ్రాండ్ మాది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్. కస్టమర్ అంటే మీరు మంచి మంచి క్వాలిటీ ఇచ్చి ఒకటి ఆకట్టుకోవాలని మేము లైక్ ది వే వేర్ సెల్లింగ్. దానికి మా అపర్ణ బ్రాండ్ కూడా ఎవరు ఎండార్స్ చేయట్లేదండి ఎవరు. మాది వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు ఏషియన్ మూవీస్ అలా కొలాబరేట్ చేసి వాళ్ళు కట్టిస్తున్న పరిస్థితి ఉంటుంది. మీరు కూడా ఎవరైనా స్టార్ హీరోస్ ఇలా వచ్చేసి మేము కూడా పార్ట్ అవుతామంటే? లేదా అట్లాంటి ఆలోచన అయితే లేదండి. లేదు. యా నెక్స్ట్ క్వశ్చన్ సో ప్రసాద్ గారు, సో Last మీకు question.